తెలుసుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్థలమునకు ప్రభు మాకున్న శలము ఇరుదనియు మరియొక స్థలమును మాకొసగితివి, మరియొక స్థలమును మాకొసగితివి, నీ కృపకై స్తుతులు నడిపించితివి. మదిగల ఈ స్థలమునకు ప్రభు నడిపించితివి. బలపరచి మరి ధైర్యమునిచ్చి అభయమునిచ్చితివి. బలపరచి మరి ధైర్యమునిచ్చి అభయమునిచ్చితివి. ఇలాని మందిరమును నిర్మింప, ఇలాని మందిరమును నిర్మింప జనులను కూర్చితివి. నడిపించితివి. మదిగల ఈ స్థలమునకు ప్రభు నడిపించితివి. వచనాలు చదువుకున్నామండి. చదువుకున్న తర్వాత ప్రార్థన చేసి లోనికి మనము ప్రవేశిస్తాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం. మొట్టమొదటిగా నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 40 వర్స్ 34. మనమందరం కలిసి చదువుకుందాం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మందిరమును నింపెను. తర్వాత అందులో కొనసాగితే ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సు నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను. రెండు మాటలు గుర్తించండి. ఆ మందిరం అంతా ప్రత్యక్ష గుడారం అంతా కూడా మహిమ చేత నిండినది. ఇది మొదటి మాట, నిండినది. రెండవ మాట ఏంటంటే మోషే లోనికి వెళ్ళలేకుండెను. ఇది రెండవ మాట గమనించాలి. లోపలికి వెళ్ళలేకుండెను. ఇది రెండవది. తర్వాత ఇంకొక వచనం మనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం అది కూడా మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. 11 కూడా. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేక పోయిరి. ఇది మూడో మాట మనం గమనించాలి. ఆ రీతిగా మనము కడపటిగా
చదువుకుందాం. 8వ అధ్యాయం 63వ వచనం. 63వ వచనం కలిసి 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలుడుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారం రాజును ఇశ్రాయేలీయులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. అది గుర్తించండి. మొదటి నింపెను మోషేలోనికి కరెక్ట్ పెట్టుకోవాలి, పట్టుకో శక్తి లేదా. మోషే మందిరములోనికి వెళ్ళలేక పోయెను. ఈ మాట గుర్తించాలి. తర్వాత 3వ వచనంగా మనం చూసాము, యాజకులు లోరు నుండి బయటికి వెళ్ళిరి రాయబడింది. వెళ్ళిరి అని ఇది కూడా గుర్తించాలని మనం చేస్తున్నాం. వెళ్ళిరి అని రాయబడిన తర్వాత అక్కడ ఒక మాట ఉంది. ఎవరిది ఫోను? నాదా మీద? మూడవదిగా మనం బయటికి వచ్చినప్పుడు అని రాయబడింది. సేవ చేయుటకు నిలవలేక పోయిరి. దీని అర్థ సారాంశం ఏంటంటే, దేవుని మహిమ దేవుని ఆలయములో నిండాలి అంటే ఏ మనిషి లోనికి పోకూడదు, ఏ మనిషి దేవుని సన్నిధిలో కనబడకూడదు. శరీర సంబంధమైనది ఏది కూడా చెయ్యకూడదు. దేవునికి అయిష్టమైనటువంటిది మన జీవితంలో చేసినట్లయితే మహిమ అక్కడ ఉండదు. మనం ఉంటాం కానీ మహిమ ఉండదు. కాబట్టి ఆ పై భాగంలో చూస్తే యెహోవా అతనికి ఆజ్ఞాపించినదంతయు చేసెను 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 చేసి ముగించగా మహిమ నిండెను. నిండినటువంటి మహిమన సందర్భంలో యెహోవా లోపల నిండిన సందర్భమందు మోషేలోనికి వెళ్ళలేకుండెను. గుర్తించండి. అంటే అర్థం ఏంటి? ఆ మహిమను మనము దొంగలించకూడదు. లోనికి పోయి ఆ మహిమను దొంగలించకూడదు. మనం ఎక్కడైనా మనలో మనం చూపించుకున్నట్లయితే నేను చేశాను, నేను చేశాను, నేను చేశాను, నేను ఇచ్చాను, నేను పాడాను, నేను వాయించాను, నా ప్రసంగము ఇంతమంది, ఎక్కడ నేను వస్తుందో ఇక్కడ దేవుని మహిమ ఉండదు. అందుకని మోషేలోనికి వెళ్ళలేకుండానంటే మహిమను దొంగలించలేకపోయాను, ఆక్రమించుకునలేకపోయాను. రెండవది ఏంటంటే, ఆ మందిర ప్రతిష్ట సమయమందు యాజకులు ఎవడు లోపల లేకుండా బయటకు వచ్చేసారట. మేము ఉండకూడదు అక్కడ, దేవుడు ఒక్కడే ఉండాలి, మనుషులు ఎవరు కనబడకూడదు. తర్వాత వాళ్ళు లోనికి వెళ్ళలేక పోయారు కూడా. కాబట్టి అన్నిటిలో దేవునికే మహిమ. అందుకని అంటాడు 115 మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునికే మహిమ కలుగునుగాక అంటాడు. దేవునికి ఒక్కరికే మహిమ కలగాలి. దేవుడు ఒక్కడు మాత్రమే లోకములో మనలో మన ద్వారా చూపించబడాలి, కానీ మనం ఎక్కడా కనబడకూడదు. మనము కనబడితే మహిమ వెడలిపోతుంది, అది ఈ కాబోదైపోతుంది. ఒకటే బిల్డింగ్ ఉంటుంది, సందేహం లేదు, కానీ ఈ కాబోదవుతుంది. ఆ రీతిగా ఈ జయన్ ప్రార్థనా మందిరములో దేవుని మహిమ నిండారుగా నిండునట్లుగా మనమందరము కలిసి ప్రార్థన చేసుకొని ఈ మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తాం. రైట్, గుడ్ మ్యాన్. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మాకు నిత్య నివాస స్థలమైన, నిజ ఆలయమైన, గమ్యస్థానమైన యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున నీ పాదముల చెంత
మీ నిత్య నిబంధన రక్తమును మా మీద ప్రోక్షించుకొని ఈ యొక్క నూతన మందిర ప్రతిష్ట సందర్భమందు నీ బిడ్డలముగా కూడి వచ్చే ధన్యతను మాకు ఇచ్చినందులకే స్తోత్రములు. ఆనాడు మోషే మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞ చొప్పున సమస్తమును చెయ్యగా నిర్మాణము పూర్తి కాగా దేవుని మహిమ నిండెను. కావున మోషే లోనికి వెళ్ళలేకపోయెను. రెండవదిగా యాజకులు మందిరములో నుండి బయటికి వెళ్ళిరి, తిరిగి లోపలికి వెళ్ళలేకపోయిరి. కాబట్టి మా జీవితంలో మేము ఎక్కడ కనబడతామో దేవుడు కనబడ్డు. ప్రభువా, ఈ మందిరములో కూడా నీ మహిమే నిండాలని మా ఆశ. ఏ మానవుడు కూడా నీ మహిమను దొంగలించకూడదు. మా శరీరాలు బయటికి వెళ్ళినప్పుడు, మా శరీర తత్వము బయటికి వెళ్ళినప్పుడు ఆత్మీయమైన కార్యం జరుగుతుంది. మేము కూడా మమ్మల్ని చూపించుకుంటే కాదు, యేసు ప్రభునే మేము చూపించాలి. కాబట్టి మానవులు ఎవరు లోనుండకూడదు, దేవుడే ఉండాలని యాజకులు బయటికి వెళ్ళిపోయారు. తిరిగి లోనికి వెళ్ళలేకపోయి మేము చూస్తున్నాం. కాబట్టి నాయన, మేము ఎవరు కూడా నీ మహిమను దొంగలించకుండా, ప్రభువా, నీ మహిమను అడ్డు పడకుండా కేవలం నీ చిత్తము మాత్రమే నెరవేర్చబడినట్లు, నీకు మాత్రమే మహిమ కలుగునట్లు ఈ యొక్క ఆలయంలో నిండారుగా నీ మహిమ నిండునట్లు ప్రార్థిస్తున్నాం. కనబడినటువంటి చీకటి శక్తులను యేసు నామమున విశ్వాసముతో బంధిస్తూ ఈ ఆవరణమంతటిని ప్రశస్తమైనటువంటి మీ పుణ్య రక్త ప్రోక్షణకు క్రిందికి తెచ్చుకుంటూ నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిటనే ఈ యొక్క మందిరమును నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు, మానవ హస్తము అందుండదు. శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు, మానవ హస్తము అందుండదు. క్రయమునిచ్చి స్థలము కొనెను, క్రయమునిచ్చి స్థలము కొనెను. తాను కోరిన స్థలమదే ప్రభుని గృహము, ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన మా తండ్రి, భూమి మీ పాదపీఠము, ఆకాశము నీ సింహాసనం కలిగిన గొప్ప దేవ, సమీపంలోని తేజస్సులో అమరత్వం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయనా, ఈ స్థలము ఈ సన్నిధిలో ప్రార్థించిన రీతిగా నీ దాసులు ఈ స్థలాన్ని వారికి చూపించి, ఈ స్థలంలోనైనా నీ దాసుని ద్వారా పునాది వేసిన మొదలు నీవు ఆశ్చర్యక రీతిగా ఈ స్థలంలో నీ దాసుని, నీ దాసురాల్ని మీ పరిచయంలో వాడుకుంటూ నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. నీ దాసుని నీ మహిమలో పిలుచుకున్నప్పటికీ ప్రభా, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రభా, నీ బిడ్డలను నువ్వెన్నడూ విడిచిపెట్టేవాడు కావని నీ యొక్క కార్యములు ఈ యొక్క స్థలములో నువ్వు నెరవేరుస్తూ నేను ఇక్కడ చక్కని యొక్క మందిరాన్ని నిర్మించడానికి, నీ బిడ్డలు ఆరాధించుకోవడానికి మీరు సహాయం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. నేను వారి మధ్యన నివాసం ఉండటానికి ఒక ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని మోషేతో నువ్వు సెలవిచ్చినప్పుడు నాయన, నీ చెప్పిన ప్రకారముగా
మోషే ప్రత్యక్షపు గుడారము నిర్మించినప్పుడు నీ తేజోమహిమ నిలిచినది, యాజకులు నిలవలేకపోయారు తండ్రి. కనుక ఈ స్థలంలో మీ సన్నిధి ఉంచండి, ఈ యొక్క పరిచయను మీరు ఆశీర్వదించండి. ఈ దాసుని మా మధ్యకి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీ కొందనాలు. తనకు మంచి ఆరోగ్య బలం ఇచ్చి కాపాడి ఇతర పరిచయంలో వాడుకొనండి. ఈ స్థలంలో కూడే ప్రతి ఒక్కరూ ప్రభావాన్ని స్తుతించి ఆరాధించడానికి ఈ పరిచర్య ద్వారా అనేక మంది ఆత్మీయ మేలు పొందడానికి సహాయం చేయమని దేవాని యొక్క సన్నిధిని ఈ స్థలంలో మీరు ఉంచి మీ రాక పర్యంతము ఈ సేవను మీరు ఆస్వాదించి నడిపించమని మీ కృపగల స్థలకు అప్పగిస్తూ రూఫస్ కొరకు, ఆశీర్ కొరకు, దేవతండ్రి వదిన గారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సంఘం అంతటి కొరకు, బాధ్యతైన సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని దేవ పరిచయం మీరు దీవించమని మీ నామం అనే దినము మీ దాసుని ద్వారా ప్రతిష్ఠించిన సమయాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్యాక్ రూమ్ రిబ్బన్ కట్ చేస్తాం. సమాధాన గృహంబులోను సమాధాన సోదములు సమాధాన గృహంబులోను సమాధాన సోదములు క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. పంజపు గోడను కూలద్రోసెను, పంజపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతిని మనకు సగెను, నిత్య శాంతిని మనకు సగెను. సమాధానములోను సమాధానాగత స్తోత్రములు. తండ్రి నామంలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ రాష్ట్రులు మరి మా మధ్యలో తీసుకుంటారు. అయితే ఇక్కడ రాష్ట్రులు తొలగించారు. ప్రార్థిస్తున్నాము. వాటిని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన మరి వచ్చినప్పటికీ మరి జ్ఞాపకం చేసుకొని వారికి కూడా ప్రభుత్వ సంఘం వారిని కూడా ప్రేమించి గొప్పగా వారి మందిరాన్ని పెట్టడానికి మీరు సహాయపడినారు. అంతేకాకుండా మరి ఈ యొక్క ఈ దినము తండ్రి యొక్క మందిర ప్రతిష్ఠ కొరకై దేవుని దాసులుగా సంఘంగా బంధువులుగా మీరు తీసుకొచ్చిన మీ దయని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అంతేకాదు ఈ యొక్క మీకు వందనాలు చెల్లిస్తూ మరి తండ్రి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క గురువును దేవాన్ని కూడా దీవించి ఆశీర్వదించి కాపాడమని మీ సంఘం ప్రార్థిస్తుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో దీన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమాధానం Adula drosi majanu
ప్రేమ కృప కనికరం జాలిగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, సర్వశక్తివంతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు మాకు అనుగ్రహించిన మీ యొక్క శిలువ ప్రేమ ద్వారా గొప్ప రక్షణను బట్టి వందనాలు. మీ దాసులు పేరెంట్ల సులభన రూపు దాసర్ను దేవరపల్లి ప్రాంతానికి నడిపించి ప్రభా జరిగిస్తూ వచ్చిన పరిచయాన్ని బట్టి, ఈ స్థలాన్ని బట్టి వందనాలు. ప్రభా ఇంటి విషయంలో, ఈ యొక్క తండ్రి మందిర విషయంలో మీరు సహాయం దయచేస్తూ వచ్చినందుకై ఎంతవరకు ప్రభా మీరు చేస్తూ వచ్చిన సకల మేలు ఉపకారమును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి గొప్ప తండ్రి, మందిరము ప్రతిష్ఠ సీయోను ప్రార్థనా మందిరం ప్రతిష్ఠలో మీరు సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు. అదే రీతిగా ప్రభా వాటి దైవ సేవకునికి ప్రభా రెస్ట్ గృహముగా ఈ యొక్క గృహాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకు ఈ రూమ్ను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధపరచండి, అనేకులకు ప్రభా దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా వారు చక్కగా విశ్రాంతి పొందినట్లుగా మీ మెండైనటువంటి సహాయం దయచేయండి. ఇక్కడ మీ సన్నిధిని అనుగ్రహించండి తండ్రి. అంధకార చీకటి శక్తులను సంపూర్ణంగా లయపరచండి. మందిరం ప్రతి మూలలో ఈ యొక్క రూము చుట్టూను కూడా మీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకొని వస్తూ ప్రభా మీ ఆ మహిమార్థమై ప్రతిష్ఠిస్తుండగా సహాయపడమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అనుసరించుకుని మీరు మా మధ్యలో నడిపించిన ప్రేమను బట్టి వందనాలు. ముందున్న కార్యక్రమం అంతట్లో ఆది అంతా మీరు నడిపించమని కోరుతూ మా దీని ప్రార్థన అంగీకరణ వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్తయు, ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్తయు, బలవంతుడేసు, సమాధాన ప్రభు, బలవంతుడేసు, సమాధాన ప్రభు, బలపరచుతన ప్రజలను